ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ బోర్డు మీద ఇమేజ్ని చూడగానే సో మాకు ఈ ఇమేజ్కి సంబంధం ఏంటి అని అనుకోవచ్చు. సో కొంతమంది క్యాచ్ చేసి ఉండొచ్చు. సో విషయానికి వస్తే ఈ ఇమేజ్ చూడగానే మీకు ఒక కొటేషన్ గుర్తు రావాలి. టెన్షన్ ఎందుకు దండగా, క్రేన్ ఒక్క పలుకులు ఉండగా. ఈ కొటేషన్ పెట్టినటువంటి ఆ కంపెనీ యజమాని గ్రంథి సుబ్బారావు గారండి. సో ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒకరోజు ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని ప్రయాణం అయ్యాడు. సో నది వరకు వెళ్ళాడు. వెళ్ళి తను దూకటానికి సిద్ధమయ్యి ఇలా దూకబోతుండగా పక్కన ఒక పక్షిని చూశాడు. ఆ పక్షి ఒక కొంగ. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి, కొంగ. సో ఆ కొంగని గమనిస్తే ఆ కొంగలో ఇతను గమనించినటువంటి విషయం ఏంటంటే ఎందుకో ఆ సమయానికి ఇతను ఆ కొంగను చూసి దూకటం ఆపేశాడు. ఎందుకంటే అది ఒంటికాలు మీద నిలబడి ఏమి కదలకుండా అట్లాగే చూస్తూ ఉంది. సో అరగంట గంట తర్వాత ఒక చిన్న చేప వస్తే దాన్ని పట్టుకుని ఎగిరిపోయింది. ఈయన ఒక్కసారి ఆలోచించాడు, అసలు ప్రపంచంలో విజ్ఞత గల జీవి మనిషి. ఒక మనిషి పుట్టి నేను ఇలా చనిపోవడమా అనే చిన్న ఆలోచన వచ్చింది. ఎవరిని చూసి వచ్చింది? కొంగని. ఎందుకంటే దానికి దొరికింది ఒక చిన్న చేప, ఇంత చేప. అంటే తన కడుపు నింపుకోవడానికి గంట సేపు వెయిట్ చేసి ఒక చిన్న చేప ముక్కని పట్టుకుని ఆనందంగా ఆ కొంగ ఎగిరిపోయింది. నేనేమో ఇలా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏది చేసినా దేనికండి? పొట్టతిప్పల కోసమే కదా. ఏది చేసినా మనం పొట్టతిప్పల కోసమే చేసేది. ఇది కరెక్ట్ కాదు అని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఒక్క పలుకుల కంపెనీ పెట్టడం జరిగింది. అందుకే చూడండి, అతను పెట్టినటువంటి కంపెనీ క్రేన్. గ్రంథి సుబ్బారావు గారండి. కావాలంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. క్రేన్. అందుకే తన జీవితాన్ని మలుపు తిప్పినది ఎవరు? ఒక కొంగ, క్రేన్. అందుకే చూడండి, దీని మీద మీకు కొంగ బొమ్మ కనిపిస్తుంది. చూడండి, ఏది చూసుకున్నా సరే కొంగ బొమ్మ కనిపిస్తుంది. అంటే తన జీవితాన్ని మార్చినటువంటి పక్షి కొంగ కాబట్టి దానికి గుర్తుగా అతను ఈ కొంగ సింబల్ అనేది పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ ఏ శుభకార్యాలు ఉన్నా సరే ఇది ఉండాల్సిందే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ప్రకృతి నుంచి కొంత నేర్చుకోవాలని దాని అర్థం. అదే అతను ఆర్థిక ఇబ్బందులను లేదా మానసిక సమస్యలను తట్టుకోలేక చనిపోతే మరి ఈరోజు ఈ కంపెనీ లేదు. ప్రస్తుతం వీళ్ళ కుమారుడైనటువంటి గ్రంథి కాంతారావు గారు ఈ కంపెనీని కోట్లలో టర్నోవర్ చేస్తున్నారండి. మంచి క్వాలిటీ ఉంటుంది, అందరికీ చాలా పరిచయం ఉన్నటువంటిది. ఎందుకు చెప్పానంటే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక చనిపోదామనుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ప్రకృతిని గమనించి వెనక్కి వచ్చి కంపెనీ పెట్టి మరి ఎంత డెవలప్ అయ్యారో ఒక్కసారి చూడండి.